ఈ ప్రెస్ మీట్ గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న ఆదేశాల మేరకు మాట్లాడడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక ప్రోగ్రాం ధర్మారం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు అభివృద్ధికి అందగా ఉందాం, అభివృద్ధి నిరోధకులను తరిమికొడదాం అనే కాన్సెప్ట్ పెట్టినాడు నిన్న ప్రోగ్రాం. ఈ కాన్సెప్ట్ ఎట్లుందంటే ధర్మారం వాసులకి ప్రజలకి అందరికీ లాస్ట్కు కేతిరెడ్డి ఎమ్మెల్యే దగ్గర ఉండే అనుచరులకు కూడా ఇదేదో నవ్వుబాట్ల పథకం అయిపోయినట్లు అయిపోయింది. అందరూ నొక్కుండేటట్లు అయిపోయింది ఈ పథకం పేరు. ఈ ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం పెట్టేదే కాక ర్యాలీ పెట్టి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కూడా ప్రతిపక్షాలపైన విమర్శించడం కూడా జరిగింది. ప్రతిపక్షాలను విమర్శించడమే కాక మా అన్న సూర్య అన్న పైన కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు, నువ్వు ఏం మాట్లాడతావు? నిన్న ప్రతిపక్షాలలో నేను అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధి చేయనీలేదు, అడ్డుపడుతుండావు అని నువ్వు ఏదో నోటికి వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో, చదువుకొని మాట్లాడుతున్నావో, చదువుకోకుండా కూడా మాట్లాడుతున్నావు, మాకు అర్థం కాలే నువ్వేం మాట్లాడుతున్నావు అనేది కూడా. ఎవరైనా అభివృద్ధికి ఎవరైనా కానీ ఆటంకం కలిగిస్తారా? అది మా అన్న సూర్య అన్న పైన అడ్డుపడుతున్నారని కూడా నువ్వు విమర్శిస్తావా? ఒకసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ధర్మవరం అభివృద్ధి చెందిందంటే ఒక గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న వల్లే అనేది ప్రతి ఒక్కరికి ధర్మవరం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావు. నువ్వు మాట్లాడితే నువ్వు ధర్మవరం పట్టణము మరియు రూరల్ ఒకసారి రోడ్లు చూద్దామా? ఆ రోడ్లు కూడా ఎప్పుడు మా సూర్య అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలోనే ఏ మంత్రి చేయని అభివృద్ధి, ఏ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో చేయని అభివృద్ధి ధర్మవరం నియోజకవర్గంలో రోడ్లు చేసినాడు. అది అర్థం చేసుకోవాలి నువ్వు. ఆ రోజు కూడా ఎంతో కష్టపడి ధర్మవరం పట్టణం బాగుండల్లా, ధర్మవరం ప్రజలు బాగుండల్లా, ఎంతో విశాలమైన రోడ్లు వెడల్పు చేసి పట్టణం అందంగా సుందరీకరణంగా కనపడాలి.